Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనకి క్వశ్చన్ నెంబర్ 2520 చేయబోతున్నాం. క్వశ్చన్ ఏమో వచ్చేసి కౌంట్ ద డిజిట్స్ దట్ డివైడ్ ఏ నెంబర్ అనమాట. సో మీకు ఎగ్జాంపుల్ 1 చెప్తే మీకు ఖచ్చితంగా అర్థం కాదు. సో ఎగ్జాంపుల్ 2 నుంచి చెప్తాను మీకు. సో ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాడు అండ్ అవుట్పుట్ 2 వచ్చింది. అదేంటి బికాజ్ ఇది మధ్యలో ఉంది కాబట్టి 2 వచ్చిందా? కాదు. ఇక్కడ 7 ఇచ్చాడు, ఇక్కడ 1 వచ్చింది. సో అసలు ఇక్కడ ఏంటంటే మనం ఏం చేయాలి, ఇక్కడ కౌంట్ ద డిజిట్స్ దట్ డివైడ్ ఏ నెంబర్ అన్నాడు. ఏ నెంబర్ అంటే అక్కడ నెంబర్ ఏంటనుకున్నారో వాడు ఇచ్చిన నెంబరే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్వశ్చన్లో ఇందులో డిజిట్స్ ఉన్నాయి కదా. సో 1 2 1 ఇది ఒక నెంబర్. ఇందులో ఒక్కొక్క డిజిట్ చూసుకుంటే మనకి 1 1 2 1 1 1 మొత్తం 3 డిజిట్స్ ఉన్నాయి. సో వీటితో ఏం చేయాలంటే ఇదే నెంబర్ని నువ్వు డివైడ్ చేయాలన్నమాట. లైక్ సింపుల్గా 1 to 1 ఆ బ్రాకెట్లో ఒకసారి 1 పెట్టాలి. సో అవుట్పుట్ 0 రావాలన్నమాట, రిమైండర్ 0 రావాలి. ఓకే. సో 1తో చేసినప్పుడు 1 to 1కి 0 వస్తుంది. 2తో చేస్తే రాదు. ఎందుకు? బికాస్ 2 మల్టిపుల్స్ అన్నీ ఎలా ఉంటాయి? 2 4 6 8 10 12 14 16 18 20 అలా చూసుకుంటే మనకి ఎక్కడ కూడా 121 రాదు కదా. సో అందుకు 2 అనేది చేయదు అనమాట, డివైడ్ చేయదు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక నెంబర్ 1 ఉంది. సో ఇది డివైడ్ చేస్తుంది. మొత్తం ఈ నెంబర్లో ఉన్న 3 డిజిట్స్లో అదే నెంబర్ని ఎన్ని డిజిట్స్ మనకి డివైడ్ చేసినాయి ప్రాపర్గా? ఫస్ట్లో ఉన్న 1 ఒకటి అండ్ లాస్ట్లో ఉన్న 1 ఒకటి, మొత్తం ఇటు కౌంట్ ఎంత? 2. సో అవుట్పుట్ 2 అనమాట. సేమ్ అలాగే ఇక్కడ 7 చూసుకుంటే ఇక్కడ చూడు 7 దానికి అదే డివైడ్ చేసుకుంటుంది. ఒకే నెంబర్ ఇచ్చాడు, దానికి అది డివైడ్ చేసుకుంటుంది. సో అవుట్పుట్ 1. ఓకే. సేమ్ అలాగే ఇక్కడ చూడు 1 2 4 8 ఉంది. 1 2 4 8 1తో డివైడ్ అవుతుంది. అండ్ లాస్ట్లో 8 ఉంది కాబట్టి 2తో కూడా డివైడ్ అవుతుంది. అండ్ ఈ 8 4తో కూడా డివైడ్ అవుతుంది. సింపుల్గా పెద్ద నెంబర్స్ నువ్వు ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇలాగే చేస్తావు. లాస్ట్ నెంబర్ పెట్టేసి నువ్వు చెక్ చేసుకుంటావు అనమాట. 1తో 1 2 4 8 అవుతుంది, ఈజీగా అవుతుంది. 2 మల్టిపుల్స్ యూస్ చేసి 1 2 4 8 తీసుకురావచ్చు. 4 మల్టిపుల్స్ యూస్ చేసి కూడా తీసుకురావచ్చు, ఎందుకంటే మనకి 8 ఉంది కాబట్టి. అలాగే 8 కూడా మనకి ఈ 1 2 4 8ని డివైడ్ చేస్తుంది. సో మొత్తం 4 నెంబర్లో కూడా మనకి వాడిచ్చిన 1 2 4 8 నెంబర్ని డివైడ్ చేస్తుంది కాబట్టి అవుట్పుట్ 4. ఓకే. చూడు 1 2 4 8 ఈజ్ డివిజిబుల్ బై ఆల్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్, హెన్స్ ద ఆన్సర్ ఇస్ 4. సింపుల్గా డివైడ్ అవుతుంది లేదో కనుక్కోవడం, కౌంట్ ఇంక్రీజ్ చేసుకోవడం, రిటర్న్ చేయడం. ఓకే. సో ఇక్కడ టాపిక్స్ కొంటే మ్యాథ్స్ ఒకటి ఉంది. సో మనం ఎలాగంటే రాయొచ్చు అనమాట. ఇది మనకి 2 రకాలుగా రాయొచ్చు. ఒకటి, నువ్వు వాడిచ్చిన నెంబర్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి చూసుకోవడం. లేదు అంటే వాడిచ్చిన నెంబర్ను డూప్లికేట్ చేసుకుని ఒక కాపీ ఉంచుకునే దగ్గర. మనకి ఆల్రెడీ తెలిసిన ట్రిక్కే. డబుల్ డివిజన్ చేసినప్పుడు మనం డబుల్ డివిజన్ 4 డివిజన్ ఉంటాం కదా. సో అది చేసినప్పుడు ఒక్కొక్క నెంబర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం కదా. సో అలా చెక్ చేసుకున్నా ఒకటే అనమాట, 2 ఒకటే. సో ఇప్పుడు మీకు 2 చూపిస్తాను, ఎందుకంటే చాలా ఈజీ అప్రోచ్, చాలా ఈజీ క్వశ్చన్ కూడా అనేది. సో ఒరిజినల్ అని చెప్పేసి ఫస్ట్ ఆడిచ్చిన నెంబర్ని కాపీ చేసుకుంటున్నా. ఎందుకంటే ఈ నెంబర్ వాడిచ్చిన నెంబర్ని డైరెక్ట్ నేను ఈ డబుల్ మోడ్ చేస్తాను కదా, డబుల్ డివిజన్ చేస్తాను కదా. సో దానికోసం ఏమవుతుందంటే డబుల్ డివిజన్ చేసినట్టు ప్రతి ఐటరేషన్కి మనకి నెంబర్ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 4 8 ఉంది కదా. సో నేను ఈ 1 2 4 8 నేను మోడ్ 10 చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ టైం మనకి 8 వచ్చేస్తాను అనమాట. 8 అనే నెంబర్ బయటకు వచ్చేస్తాను. తర్వాత ఏం చేస్తాను, ఈ నెంబర్ని 1 2 4తో అప్డేట్ చేస్తాను. ఎలా చేస్తాను మొత్తం మీకు చూపిస్తాను. మీకు తెలిసిందే, స్టార్టింగ్లో ఆల్రెడీ ఇలాంటి టాపిక్స్ చాలా చేస్తాం మనం. బట్ మీకోసం మళ్ళీ చెప్తున్నాను. సో ఇదిగో ఫస్ట్ ఒక నెంబర్ కాపీ చేసుకున్నాం. తర్వాత మనం అసలు రిటర్న్ చేయాల్సింది ఏంటి? కౌంట్. సో సింపుల్గా కౌంట్ ఈక్వల్ టు 0, ఎందుకంటే ప్రస్తుతానికి మనకి ఏముందో తెలియదు కాబట్టి 0. వైల్ నమ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఇలా ఉన్నంతసేపు మనకి వైల్ బెటర్ అనాలి. ఎందుకంటే మనం ఇక్కడ లెన్ ఆఫ్ అని చెప్పి ఏం వాడట్లే. వాడు ఎంత నెంబర్ ఇస్తున్నాడో తెలియదు మనకి. సింపుల్గా మనం నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అనుకుంటాం. ఎందుకు ఇలా అనుకుంటున్నాం అంటే మనం ప్రతి ఐటరేషన్కి వాడు ఇచ్చిన నెంబర్ 1 2 4 8 ఉంది కదా. సో ఎగ్జాంపుల్ 3 చూసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో 1 2 4 8 ఉంది కదా. సో ఫస్ట్ ఐటరేషన్ ఏం చేస్తాం, లాస్ట్ ఉన్న 8 కొట్టేస్తాం. అప్పుడు నెంబర్ ఏమవుతుంది? 1 2 4 అవుతుంది. ఓకే. నెక్స్ట్ అడ్రస్లో 4 ఎగిరిపోతుంది, నెంబర్ 1 2 అవుతుంది. దాని నెక్స్ట్ అడ్రస్లో 2 వచ్చేస్తుంది. ఓకే. అప్పుడు నెంబర్ 1 అవుతుంది. తర్వాత ఏం చేస్తాం, 1 కూడా పీకేస్తాం, అప్పుడు 0 అవుతుంది. అర్థమైందా? సో ఎప్పుడైతే 0 అయిందో వైల్ ఆగిపోద్ది. ఓకే. సో ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత సింపుల్ మనం చెక్ చేసుకోవడమే, అంతగానే ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఈ ఎగరగొడతా ఉంది చూసారా. సో అది చేద్దాం. డిజిట్ ఈక్వల్ టు నమ్ మోడ్ 10. నెంబర్ని మనం 10తో మోడ్ చేస్తే ఏమవుతుంది? 1 2 4 8లో 1 2 4 0 కట్ అవుతాయి. అంటే 10 అనేది 1 2 4 0ని డివైడ్ చేస్తుంది. ఇంకా రిమైండర్ 8 ఉంటుంది కదా. సో సింపుల్గా ఏమైంది, ఇది చేయడం వల్ల మనకి 8 అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి ఇఫ్ మనం ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకున్నాం కదా. ఎందుకంటే మనం డైరెక్ట్ నమ్ ఇక్కడ వాడకూడదు, ఎందుకంటే 1 to 4 అప్డేట్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ అడ్రస్లో 1 2 4 8 కాస్త 1 2 4 అయిపోతుంది, అలా తగ్గిపోతుంటుంది కదా. సో మనం వాడు ఇచ్చిన నెంబర్ని వాడలేం, అందుకే మనం డూప్లికేట్ చేసుకున్నాం. ఇప్పుడు సింపుల్గా ఒరిజినల్ మోడ్ మనం ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసిన డిజిట్ 10 ఈక్వల్ టు 0 ఇలా డివైడ్ చేస్తే కనుక కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1. ఓకే.
ఇప్పుడు లాస్ట్ డిజిట్ తీసుకున్నాం, ఇంకా మనం నెంబర్ని అప్డేట్ చేయాలంటే ఇంకా స్టిల్ నెంబర్ అనేది 1248లో ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఐ మీన్ ఆ చెకింగ్ అయిపోయిన తర్వాత సింపుల్గా నమ్ ఈక్వల్ టు నమ్ డబుల్ డివిజన్ లేదా ఫ్లోర్ డివిజన్ 10 అనమాట. ఇలా చేస్తే మనకి ఏమవుతుంది, కోషంట్ వస్తుంది. ఇప్పుడు మీకు ఇంకా సింపుల్గా ఇది చెప్పాలంటే 1248 ఉంది కదా, సో నేను ఇక్కడ ఈ పెడుతున్నాను, ఇదిగో. ఇప్పుడు దీన్ని నువ్వు 10తో చేసావు, 10తో చేస్తే మనకి ఇక్కడ 124 టైమ్స్ 124 టైమ్స్ మనకి 1240 వస్తుంది. ఇప్పుడు రిమైండర్ ఏమొస్తుంది, ఇంకా 0008. ఓకే, సో ఇప్పుడు మనం ఇలా వచ్చింది కదా, ఫస్ట్ ఐటరేషన్ చెప్తున్నా, ఇలా వచ్చిందా, ఈ mod 10 చేసినప్పుడు మనకి ఈ రిమైండర్ వస్తుంది, 8 డిజిట్లోకి వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఏం చేస్తాం, నమ్ ఈక్వల్ టు నమ్ ఫ్లోర్ డివిజన్ 10 అన్నాం. ఎక్కడ వచ్చింది, ఇక్కడ అన్న మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 0.2 ఇలా 12 లేదా ఇలా వచ్చినాయి అనుకో, ఇవి ఎగిరిపోతాయి. ఈ నెంబర్ కన్సిడర్ చేస్తాం 124 అన్నది. ప్రస్తుతానికి మనకి పాయింట్ వాల్యూస్ ఏం ప్రాబ్లం లేదు, బట్ వస్తే సేఫ్టీ కోసం ఏంటంటే మనం ఫ్లోర్ డివిజన్ వాడుతాం మ్యాక్సిమం ఇప్పుడు కూడా. సో ఇదిగో, సో డబుల్ డివిజన్ చేసినప్పుడు మామూలుగా మనం డివిజన్ చేస్తే వస్తుంది కోషంట్ కదా. సో ఇక్కడ కోషంట్ ఏముందో చూడు, 1248లో 8 ఇక్కడికి వస్తుంది, 4 ఇక్కడ ఉంది, అంటే 124 ఇక్కడ ఉంది, అర్థమైందా? సో ఏం చేస్తున్నాం, ఈ 124ని అంటే ఈ ముందున్న 3 డిజిట్స్ని ఎక్కడ పెడుతున్నాం, మళ్ళీ నెంబర్లో పెడతాం. ఇప్పుడు నెంబర్ ఏమైంది, 124 అయిపోయింది. సో మళ్ళీ నువ్వు ఎక్స్ట్రా డేస్లో నువ్వు ఇక్కడ చెక్ చేసుకున్నావు అనుకో, పని అవుతుంది కదా. నువ్వు 124తో చెక్ చేయాలి, 124తో చెక్ చేయకూడదు, అర్థమైంది లాజిక్. సో ఏం చేస్తావు, అందుకే ఒరిజినల్ ఇక్కడ కాపీ చేసి పెట్టుకున్నాం, ఈ 124ని ఈ వేరియబుల్లో కాపీ చేసి పెట్టుకున్నాం. సింపుల్గా ప్రతి అడ్రస్లో చెక్ చేసుకున్నాం. ఫస్ట్ అడ్రస్ అయిపోద్ది. నెక్స్ట్ అడ్రస్లో మనకి ఇప్పుడు ఇన్పుట్ ఏంటి, 124. ఓకే, 124 12 టైమ్స్ అవుతుంది కదా, 10 12 120. ఇంకా మళ్ళీ ఇక్కడ కింద ఏమొస్తుంది, అవుట్పుట్ మనకి 4 వస్తుంది, అర్థమైందా? ఈ 4 ఇలా వచ్చేస్తుంది. ఇలా మనం ఏం చేస్తాం, సెకండ్ డిజిట్ తీసుకొచ్చాం 4 అన్నదాన్ని. సో దాన్ని మళ్ళీ ఒరిజినల్తో చెక్ చేస్తున్నాం. ఒకవేళ డివైడ్ అయింది అనుకో, ఓ సారీ ఇక్కడ నేను 10 రాస్తున్నా, మనం డిజిట్తో కౌంట్, ఒరిజినల్ డిజిట్తో కదా చేయాల్సింది, బై మిస్టేక్ చేసా. ఓకే, సో ఇక్కడ డిజిట్తో అనమాట. ఓకే, ఇక్కడ చూడు సింపుల్గా ఏమవుతుంది, ఇప్పుడు 4 వచ్చింది, చెక్ చేసుకుంటున్నాం. ఒకవేళ అయితే కనుక ప్లస్ ఈక్వల్ టు 1 అంటున్నాం, తర్వాత నెంబర్ని మళ్ళీ ఏం చేస్తున్నాం, అప్డేట్ చేస్తున్నాం. ఇప్పుడు నెంబర్ ఏమవుతుంది, 12 అవుతుంది. నెక్స్ట్ అడ్రస్లో ఏమవుతుంది, 10 1 10 అండ్ 2 రిమైండర్ వస్తుంది, 1 ఇక్కడ ఉండిపోతుంది. అలా మనం ప్రతి నెంబర్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాం, చెక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది అంతా కోడ్ అయిపోయింది, ఇదే ఆన్సర్. సింపుల్గా బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి, రిటర్న్ కౌంట్ అంటే సరిపోద్ది అనమాట. సో దీన్ని రన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి రన్ అయితే అయింది, దీన్ని సబ్మిట్ కూడా చేసేద్దాం. ఇది మనకి సబ్మిట్ కూడా అయిపోయింది. అండ్ ఇదే ప్రాసెస్ మనం లైక్ నెంబర్ని ఫర్ లూప్లో చేయాలంటే కనుక జస్ట్ నెంబర్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్, సేమ్ ఇదే లాజిక్, ఏం మారదు. సో అది కూడా రాసేస్తాను, అది కూడా చాలా ఈజీనే. సో కౌంట్ ఈక్వల్ టు 0 తీసుకున్నామా, తర్వాత ఫర్ డిజిట్ ఇన్ STR ఆఫ్ నంబర్, సింపుల్గా వాడు ఇచ్చిన నెంబర్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇందులో డిజిట్లోకి ఏమొస్తుంది, ఫర్ లూప్ రాసినప్పుడు ఇది స్ట్రింగ్లో ఉంది. సో ఒక్కొక్క ఐటమ్ అనమాట, 1 వస్తుంది, తర్వాత 2 వస్తుంది, తర్వాత 4, తర్వాత 8. ఓకే, సో అలా మనకి ప్రతి డిజిట్ వస్తుంది. అయితే మనకి డైరెక్ట్ డిజిట్ రూపంలో రాదు, మనకి స్ట్రింగ్ కింద కన్వర్ట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇందులో ఉన్న అన్నీ కూడా స్ట్రింగ్సే కదా, ఒక స్ట్రింగ్లోంచి ఒక ఎలిమెంట్ బయట తీసుకుంటే స్ట్రింగే ఉంటుంది. సో లోపలికి వచ్చాక ఏం చేయాలంటే నువ్వు సింపుల్గా డి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ డిజిట్, లేదా ఇంకా క్లియర్గా ఉండాలంటే మనం దీన్నే డి అని తీసుకుని మనం డిజిట్ అని వేరియబుల్ పెట్టుకుందాం. డిజిట్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ డి. ఇక్కడ డీలో మనకి 1 2 4 8 అలా 4 అడ్రస్లు 4 నెంబర్స్ వస్తాయి. సో ఆ స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకుని ఫర్ లూప్ రాస్తున్నాం. ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఏం చేస్తుందని ఇంటిజర్గా కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు మన దగ్గర డిజిట్ ఈ 1 ఉంది. సో లోపలికి వచ్చిన ఇందాకలాగే ఇఫ్ నంబర్ మోడ్ డిజిట్ ఈక్వల్ టు 0 కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అంతే. ఫర్ లూప్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి రిటర్న్ కౌంట్ అనమాట, అంతే. ఇది రన్ చేస్తున్నాను. ఇది కూడా ఇంచుమించు ఇది సేమ్ ఇందాకలా రన్ అవుతుంది అనమాట, అసలు డిఫరెన్స్ ఏమి ఉండదు. అయితే మరి ఎందుకు రెండు సొల్యూషన్స్ చెప్పు, రెండు ఒకేలా ఉన్నాయి కదా అంటే, కొన్ని కేసెస్లో ఏంటంటే ఇలా స్ట్రింగ్ కన్వర్షన్ చేయకూడదు అంటాడు. మామూలుగా మీరు ఆన్లైన్ కంపైలర్స్ లేదా ఆన్లైన్ టెస్ట్ రాసినప్పుడు కొన్ని స్పెసిఫిక్ రూల్స్ పెడతాడు. సో STR కన్వర్షన్ చేయకూడదు అన్నాడంటే మాత్రం ఇందాక అప్రోచ్ ఫాలో అవ్వాలి. అటువంటి ఏమీ లేదంటే ఇంకా సింపుల్గా ఇది ఫాలో అయిపోయినా ఓకే అనమాట, అర్థమైందా? సో అదే డిఫరెన్స్. అండ్ ఈ రెండాటి యొక్క టైం అండ్ స్పేస్ కాన్సెప్ట్ మాట్లాడుకుంటే, టైం వచ్చేసి O ఆఫ్ డిజిట్స్, మనకి ఈ ఎంత నెంబర్ ఇచ్చాడో మన సంబంధంలే, అందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అంత టైం మనకి ఈ లూప్ అయితే రన్ అవుతుంది కదా. వైల్ లూప్ అన్నా ఫర్ లూప్ అన్నా ఇక్కడ 4 డిజిట్స్ ఉంటే 4 సార్లు రన్ అవుతుంది కదా. సో అందుకని చెప్పి O ఆఫ్ డిజిట్స్ అనమాట టైం కాంప్లెక్సిటీ. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మాట్లాడుకుంటే మనం స్పేస్ పెద్ద ఏం వాడట్లేదు, జస్ట్ ఒక 2-3 వేరియబుల్స్ వాడుకుంటున్నాం. సో స్పేస్ వచ్చేసి O ఆఫ్ 1 అనమాట. సో ఇది ఇవాళ క్వశ్చన్. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థం అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో రిఫర్ చేయండి, అండ్ అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే కాస్త నోటిఫికేట్ అవుతాను. అండ్ వీళ్ళని లెక్చర్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపు పెడుతూ ముందుంటా. టిల్ అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్.